15:58 ఈ 3 బైహాట్ లో మీ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి. నా సహోదరులారా అంటున్నాడు, ఆ ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి ఎప్పటికి స్థిరులను వారినై ప్రభు కార్యాభివృద్ధి అందు. ఇది పాయింట్ అండర్లైన్. ప్రభు కార్యాభివృద్ధి. హల్లెలూయా. మనం ఇప్పుడు ఎంత చేసినా కూడా ఇంకా కార్యాభివృద్ధి అందరి ద్వారా జరుగుతూనే ఉండాలి. కార్యాభివృద్ధి అందు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై స్థిరులను కదలని వారునై ఉండు. దేవునికి స్తోత్రం. అందుని బట్టి చూస్తే అననీయ కార్యాభివృద్ధి కొరకు బాగా ఉరుకులాడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఒక చప్పట్లు కొట్టడానికి ఇంకా పుష్ అవుతాడు, బూస్ట్ అవుతాడు. హల్లెలూయా స్తోత్రం. మరి కార్యాభివృద్ధి యందు మరి అంటే ఆయనతో పాటు ఒక్కడితోటే కాలే కదా, మిగతా వాళ్ళందరూ కలిస్తేనే అవుతున్నది కదా. కాబట్టి దేవునికి స్తోత్రమా. రెండో వాక్యం ఇది కదా. ఇంకోటి మూడవది ఉంది, 1 కొరింథీ 1:18. సిలువను గురించిన వారితో నశించుచున్న వారికి వెరితనము గాని మనము చెప్పే దేవుని శక్తి అయి ఉన్నది. ఆమేన్. ఆయన సిలువ మరణము, ఆయన ఎందుకు మరణించాడు, అందరి పాపాలు నీ పాపం నా పాపం చెప్తున్నప్పుడు వారికి అది అర్థం కాదు. నశించిపోతున్నాడు కాబట్టి నశించు వారికి వెరితనం, అది వెర్రితనముగా ఉంటది. హల్లెలూయా. వెర్రితనంగా ఉంటది, వెరిగానే మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు ఎదిరించి మాట్లాడవచ్చు కూడా. కానీ మనము చెప్పుట వలన వానికి వెర్రితనం వాడి శక్తిని పొందకపోవచ్చు. కానీ మనము ఒక అన్యుడికి సువార్త చెప్పినప్పుడు రక్షింపబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి అయి ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే చెప్పిన మనకు ఒకవేళ అక్కడ అవతల రిసీవ్ చేసుకోకపోవచ్చు, కానీ చెప్పినటువంటి తృప్తి, ఆ శక్తి అనేది, ఆ ఆనందం అనేది నీకు నాకు ఉంటుంది. హల్లెలూయా.